సుజాత. నేను నగరి స్టెప్స్ టీఏలో పనిచేస్తున్నాను. ఈరోజు నేను క్రైసిస్ గురించి మాట్లాడుతున్నాను. క్రైసిస్ గురించి మనం చూద్దాం. మొదటిగా హింస అంటే తమ ప్రమేయం లేకుండా వారిని బలవంతముగా మానసికంగా మరియు శారీరకంగా వారిని బాధ పెట్టడాన్ని ఏమంటారంటే హింస అని అంటారు. ఈ క్రైసిస్ యొక్క లక్ష్యం ఏంటంటే కమ్యూనిటీ సభ్యులు లేదా హెచ్ఆర్జీలు ఎదుర్కొనే సంక్షోభాన్ని లేదా సమస్యని పరిష్కరించడంలో పాల్గొనే వారి పాత్ర గురించి మనం అర్థం చేసుకోవడం. ఈ క్రైసిస్ యొక్క ఆశించే ఫలితం ఏంటంటే కమ్యూనిటీ సభ్యులు లేదా హెచ్ఆర్జీలు ఎదుర్కొనే సంక్షోభంలో లేదా సమస్య సమయంలో మనము వారికి ఏ విధంగా సహాయము చేయగలము అనే దాని పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. ఈ క్రైసిస్, ఈ హింస అనేది 3 రకాలు: శారీరక హింస, లైంగిక హింస, మానసిక హింస. మొదటిగా శారీరక హింస అంటే ఏంటంటే వారిని ఇప్పుడు హెచ్ఆర్జీలు ఉంటారు. ఒక క్లయింట్ వచ్చిన తర్వాత క్లయింట్ వచ్చి వారితో సెక్షువల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వారిని కొట్టడము, తన్నడము, జుట్టు పట్టి లాగడము, బ్లేడ్లతో కోయడము, సిగరెట్లతో కాల్చడం, ఇలా వారిని శారీరకంగా బాధ పెడతారు. అంటే ఇప్పుడు మన హెచ్ఆర్జీలు సెక్షువల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వారిని డబ్బు అడిగితే ఆ క్లయింట్లు ఏం చేస్తారంటే హెచ్ఆర్జీలని ఈ విధంగా వారిని శారీరకంగా బాధ పెడతారు. దీనిని ఏమంటారంటే శారీరక హింస అని అంటారు. తర్వాత రెండవదిగా మనము లైంగిక హింస గురించి చూద్దాం. లైంగిక హింస అంటే ఏంటంటే ఒకరు లేదా అనేక మంది వచ్చి వారితో హెచ్ఆర్జీలతో గ్రూప్ సెక్స్ చేయమని అడుగుతారు. అంటే ఒకేసారి తమతో సెక్షువల్ యాక్టివిటీ చేయమని అడుగుతారు. ఆ విధంగా వారిని లైంగికంగా బాధ పెట్టడాన్ని ఏమంటారంటే లైంగిక హింస అంటారు. దీనికి ఉదాహరణగా ఇప్పుడు ఒక హెచ్ఆర్జీతో ఒక క్లయింట్ వచ్చి సెక్షువల్ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత ఈ హెచ్ఆర్జీలు వాళ్ళని డబ్బు అడిగినప్పుడు వారు ఏం చెప్తారు, నీ గురించి నేను పోలీసులకు చెప్తాను అని వారిని ఆ లైంగిక క్షోభకు బాధ పెడతారనమాట. దీన్నే వచ్చి లైంగిక హింస అని అంటారు. ఇంకా ఈ లైంగిక హింసలో ఒక్కసారి సెక్షువల్ యాక్టివిటీ అయిపోయింది తర్వాత ఈ క్లయింట్లు ఏం చేస్తారంటే వెంటనే మళ్ళీ తమతో సెక్షువల్ యాక్టివిటీ చేయమని మళ్ళీ అడుగుతారు. అప్పుడు ఆమె ఒప్పుకోకపోవడం వలన ఆమెని లైంగిక క్షోభకు గురి చేస్తారు. దీన్నే వచ్చి లైంగిక హింస అని అంటారు. మూడవదిగా మనం చూస్తున్నది ఏంటంటే మానసిక హింస. అంటే ఒక హెచ్ఆర్జీ వీధుల్లో వెళ్తున్నప్పుడు లేదా ఒక ప్రదేశంలో కనబడినప్పుడు ఆమె గురించి అవమానంగా మాట్లాడడం, ఆమెను తగ్గించి మాట్లాడడం, ఆమె గురించి ఇతరులతో చెప్తారు, ఈమె ఈ విధంగా వ్యభిచారం చేసి బ్రతుకుతుంది అని ఆమె గురించి అవమానకరంగా ఇతరులతో మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడినప్పుడు ఈ హెచ్ఆర్జీ ఏం చేస్తుందంటే మానసిక క్షోభకు గురి అవుతుంది. అదేవిధంగా ఒక హాట్స్పాట్లో ఈమె పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక మూటా వచ్చి ఈమెను బెదిరిస్తుంది, నువ్వు ఇక్కడ పని చేసుకుంటూ బతకాలి అంటే మాకు డబ్బులు ఇవ్వాలని ఆమెని మానసిక క్షోభకు గురి చేస్తారు. ఇది వచ్చి మానసిక హింస. ఈ మానసిక హింసలో భాగంగానే ఇప్పుడు వాళ్ళు అవమానకరంగా దాన్ని ఫీల్ అవుతారు. అవమానకరంగా వాళ్ళు దాన్ని ఫీల్ అయ్యి ఇప్పుడు హెచ్ఆర్జీలు కానీ ఇప్పుడు నీ దగ్గరికి నా క్లయింట్లన్నీ వస్తున్నారని ఆమెని అవమానకరంగా నీచంగా మాట్లాడతారు. ఈ విధంగా కానీ ఆమెని మానసిక క్షోభకు గురి చేస్తారు. ఇదే ఈ హింసలో 3 రకాలు: శారీరక హింస, లైంగిక హింస అండ్ మానసిక హింస. అప్పుడు మనం ఏం చేయాలంటే మన పీర్ ఎడ్యుకేటర్ల ద్వారా మనము హెచ్ఆర్జీలకి అవగాహనని కలుగు చేయాలి. ఎలా కలుగు చేస్తాం? మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్న లాయర్ గురించి, మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్న న్యాయపరమైన సలహాల గురించి మనము పీర్ ఎడ్యుకేటర్ల ద్వారా హెచ్ఆర్జీలకి తెలియచేయాలి. పీర్ ఎడ్యుకేటర్లు హెచ్ఆర్జీలతో మాట్లాడేటప్పుడల్లా మన ప్రాజెక్ట్ తరపున పనిచేస్తున్న లాయర్ గురించి వారికి వివరించాలి. హెచ్ఆర్జీలకి ఏమైనా న్యాయపరమైన సలహాలు అవసరమైనచో వాళ్ళకి ఆ న్యాయపరమైన సలహాలు పొందే విధంగా చూడాలి. ఇంకా అదేవిధంగా ఏం చేయాలంటే పీర్ ఎడ్యుకేటర్లు లేదా టీఏ స్టాఫ్ హెచ్ఆర్జీలతో మాట్లాడేటప్పుడు అడ్వకసీ టాస్క్ కమిటీ గురించి వారికి వివరించాలి.
ఈ అడ్వకసీ టాస్క్ కమిటీ అంటే ఏంటంటే, ఈ అడ్వకసీ టాస్క్ కమిటీ ఆ టీఐలో ఎక్కడ ఏమి సమస్య తలెత్తినా, ఏమి గొడవలు జరిగినా, ఏమి సంక్షోభం తలెత్తినా ఈ అడ్వకసీ టాస్క్ కమిటీ ఏం చేస్తుందంటే ఆ సమస్యల పరిష్కారానికై ఈ అడ్వకసీ టాస్క్ కమిటీ అనేది పనిచేస్తుంది. అది ఎప్పుడు 24 గంటలు ఈ అడ్వకసీ టాస్క్ కమిటీ అనేది పనిచేస్తుంది. ఏ హాట్స్పాట్లో అయినా గొడవలు జరిగినా, లేకుంటే ఏదైనా సమస్యలు తలెత్తినట్లయితే ఈ అడ్వకసీ టాస్క్ కమిటీలో ఉండే మెంబర్స్ వెళ్ళి ఆ సమస్యని పరిష్కరిస్తారు. దీని గురించి మనము పీర్ ఎడ్యుకేటర్ల ద్వారా హెచ్ఆర్జీలకి అవగాహనని కలుగు చేయాలి. అదేవిధంగా ఒక హాట్స్పాట్లో ఉండే హెచ్ఆర్జీలు సత్సంబంధాలు కలిగి ఒకరికి సహాయం చేసుకునే విధంగా ఉండేలాగా చూడాలి. తరువాత ఈ పీర్ ఎడ్యుకేటర్లు హెచ్ఆర్జీలకి ఏమి ఎడ్యుకేట్ చేయాలంటే, ఒకవేళ వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీ ఇష్టం లేనట్లయితే దానిని ధైర్యంగా చెప్పగలిగే మనోధైర్యాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. గట్టిగా వాళ్ళు చెప్పగలగాలి, నాకు ఇది ఇప్పుడు నేను చేయలేను అనే చెప్పగలిగే మనోధైర్యాన్ని పీర్ ఎడ్యుకేటర్లు హెచ్ఆర్జీలకి ఇవ్వాలి, ఆ మనోధైర్యాన్ని. తరువాత స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ తమ పనిలో రక్షణ కలిగించే హక్కుకై హెచ్ఆర్జీలు పోరాడాలి అని పీర్ ఎడ్యుకేటర్లు హెచ్ఆర్జీలకి తెలియజేయాలి. థ్యాంక్ యూ. ఫీల్డ్లో ఒక హెచ్ఆర్జీ దగ్గర ఐపీసీ నైపుణ్యాలు పిక్చర్స్ ద్వారా ఎలా సమాచారాన్ని అందిస్తుంది అనే దాని గురించి చెప్తున్నాము. ఏం లక్ష్మి, బాగున్నావా? బాగున్నాను. ఆరోగ్యం బాగుందా? బాగున్నాను. తిన్నావా? పిల్లలు బాగున్నారా? పోయిన వారం కండోమ్స్ ఇచ్చాను కదా, ఎన్ని వాడినావు? ఇంకా ఏమైనా కావాలా? ఏమైనా కండోమ్స్ వాడేసినావు? 2 ఉన్నాయి. 2 బయట ఏమైనా తెచ్చుకున్నారు? క్లైంట్ తెచ్చుకున్నట్టు వాడినారా? 2 వాడినారా? నేను ఇచ్చిన దాంట్లో 8 వాడి 2 పెట్టుకున్నారా? క్లైంట్ 2 తెచ్చుకున్నారా? సరే, రేపు హాస్పిటల్కి వచ్చి లోపల పరీక్ష చేసుకోవాలి. నేను రాను. రేపు నువ్వు వచ్చి లోపల పరీక్ష చేసుకుంటే నువ్వు ఆరోగ్యం ఉందో లేదో తెలుస్తుంది. రేపు వస్తే నాకు బేరం పోతుంది కదా. బేరం రోజు ఉంటుంది కదా, కానీ మన ఆరోగ్యం కూడా మనకు ముఖ్యం కదా. నేను దందా చేసేదని నాకు డబ్బులు వస్తాయి. దందా చేసుకుంటే డబ్బులు వస్తుంది లేదని చెప్పలేదు, దాంతోపాటు మన ఆరోగ్యం కూడా మనకు ముఖ్యం కదా. రేపు హాస్పిటల్కి వస్తే డాక్టర్ అమ్మ ఉంటారు. నాకు ఫంక్షను, నాకు డబ్బు కావాలి. నేను దందా చేసేదా నాకు డబ్బు వస్తుంది. ఇప్పుడంతా రాలేను కదా. నిజమే, నువ్వు చెప్పేది నిజమే, కానీ మన ఆరోగ్యానికి కూడా మనం చూడాలి కదా. నువ్వు లోపల పరీక్ష చేసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే నేను బాగున్నాను కదా, నాకు ఇది లేదు. నువ్వు చూసేదాన్ని బాగానే ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు లేదని చెప్పలేదు, కానీ మనం 3 నెలలకు ఒకసారి లోపల పరీక్ష చేసుకోవాలి. మనకు తెలియని సూపవ్యాధులు కొన్ని ఉంటుంది, కంటికి కనిపించేది, కంటికి కనిపించినవి ఉంటాయి. చూసేదానికి రావాలంటే మాదెవరు ఎక్కించుకోడు, మాదెవరికి డబ్బు ఎప్పుడు మేము డబ్బు ఉండాలి మాకు. మీ డబ్బు ఒకటే ముఖ్యం కాదు, ఆరోగ్యం కూడా మనం ముఖ్యము. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లల్ని చూసుకోగలుగుతావు, ఎప్పుడు దందా చేసుకుని డబ్బులు సంపాదించుకోగలుగుతావు. ఒక రోజు మీకు కూడా వచ్చేది ఉంటే నాకు ఆ రోజు నాకు డబ్బు దందా చేస్తే డబ్బు వస్తుంది. ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే రేపు నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం లేకుండా పోగొట్టుకుంటే రేపు నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోతే తర్వాత నీకు ఎవరు సంపాదించి పెడతారు? నువ్వు బాగుంటేనే కదా నీ పిల్లలు సంపాదించి పెట్టేది. పిల్లల భవిష్యత్తు నీ చేతిలో ఉంది కదా. కాబట్టి మీ లవర్కి ఏదో ఒకటి చెప్పి రేపు ఒక రోజు హాస్పిటల్కి వచ్చినావంటే డాక్టర్ అమ్మ ఉంటారు, లోపల పరీక్ష చేస్తారు. నువ్వు లోపల పరీక్ష చేసుకుంటే నీకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది నేను 3 నెలలు ముందుగానే చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలంటే మాకు టైం ఉండదు. 3 నెలలు చేసుకున్నావు లేదని చెప్పలేదు, కానీ 3 నెలలకు ఒకసారి మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చేసుకుంటే ఈ 3 నెలల్లో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు లేదా తెలుస్తుంది. ఒక్కసారి నా మాటిని హాస్పిటల్కి రా, నేను లోపల పరీక్ష మేడ దగ్గర చేపిస్తాను. అట్లే ఐసీటీసీ ఆర్పిఆర్ చేస్తారు. రేపే 3 టెస్టులు చేసుకుందువు. ఎల్టీ మేడం ఉంటారు, ఆమె ఐటీసీ చేసేటప్పుడు ఆర్పిఆర్ కూడా చేస్తారు.
హెచ్ఐవి టెస్ట్ ఆర్టీఆర్ చేసుకొని 3 టెస్టులు రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఆరోగ్యంగా ఉన్నా లేదో తెలుస్తుంది. మేము చెప్పేది మీకోసమే కదా పనిచేస్తున్నాము. టీఐ సేవలు మీకోసమే కదా మేము చేస్తున్నాము. కాబట్టి నా మాటిని రేపు ఒక రోజురా నీకు లోపల ఏమన్నా సుఖవ్యాధులు ఉందా లేదా తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉందంటే నీకు తృప్తి ఉంటుంది. నేను ఇప్పుడు బాగానే కడతా ఉన్నాను. నువ్వు బాగానే చూసేదాన్ని బాగానే ఉంటామ్మా, కానీ నువ్వు తెలియకుండా కొన్ని సుఖవ్యాధులు ఉంటాయి. కాబట్టి మనం చేసేది మనము ఎక్కువ మందితో సెక్స్ చేసేదానికి దందాకు వెళ్తాం కాబట్టి మనకు తెలియకుండా కొన్ని సుఖవ్యాధులు వస్తుంది. కాబట్టి మనం లోపల పరీక్ష చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నా లేదా తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉన్నామంటే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, దందాకు వెళ్ళొచ్చు. మన ఆరోగ్యం ఉన్నామా లేదని మనం వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటేనే కదా. నా మాట విని రేపు ఒక రోజు రా నువ్వు లోపల పరీక్ష చేసుకుంటావు. నేను బుక్కుల ద్వారా నీకు కొంచెం చూపిస్తాను, చూడు. సరే, నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. బుక్స్ నేను కొన్ని చూపిస్తాను. ఈ బొమ్మల ద్వారా నీకేం తెలుస్తా ఉంది? కొంచెం తెలుస్తున్నది, కొంచెం తెలియదు కదా. ఇది ఏం లేదు, ఇది ఆడవాళ్ళలో సుఖవ్యాధి లక్షణాలు, ఇది మగవారిలో సుఖవ్యాధి లక్షణాలు. ఈ ఆడవాళ్ళలో సుఖవ్యాధి లక్షణాలు ఎలా వస్తాయంటే యోనిపై పుండ్లు, పొక్కులు, కురుపులు, నవ్వ, మంట ఉంటుంది. తర్వాత వాసనతో కూడిన తెల్లమైలు. ఇవన్నీ ఆడవాళ్ళ లక్షణాలు ఉంటాయి. అలాగే మగవారిలో కూడా వాసనతో కూడిన తెల్లమైలు, రసి కారడము, చీము, పుక్కులు, పుండ్లు, నవ్వ, దురద మగవారిలో కూడా లక్షణాలు ఉంటాయి. ఆడవాళ్ళ ఎలాంటి లక్షణాలు, మగవారి ఎలాంటి లక్షణాలు అనేది నేను నీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు లోపల పరీక్ష చేసుకుంటే ఏం బాగుందా లేదా తెలుస్తుంది. ఇలా ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని తెలుస్తుంది. అదేలాగా ఈ బొమ్మ ద్వారా నీకేం తెలుస్తుంది? ఎవరో పడుకోనేదా తెలుస్తున్నది కదా, ఇంకేం తెలియదు. ఏమి కాదు, ఇది లోపల పరీక్ష ఎలా చేయాలనేది ఇక్కడ చూస్తున్నాము. ఈమె డాక్టర్, ఈమె లోపల పరీక్ష చేసుకునే ఆమె. ఈమెని బల్ల మీద పడుకోబెట్టి లోపల స్పెక్యులం కస్ పెట్టి గ్లౌజ్ వేసుకొని లోపల పరీక్ష చేస్తున్నారు. లోపల పరీక్ష చేసే విధానం ఇది. ఇలా బల్ల మీద పడుకోబెట్టి లోపల పరీక్ష చేసిన తర్వాత మన ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఏమైనా సుఖవ్యాధులు ఉన్నాయా అనేసి చూస్తున్నారు. ఈ విధంగా బొమ్మ ఇలా చేస్తారు లోపల పరీక్ష. ఇలాగ ఆర్ఎంసీ చేసుకోవాలి. కాబట్టి మనకు తెలియకుండా మనకి సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము దందాకు వెళ్తున్నాము, చాలా మందితో కలిసి దందా చేస్తాం. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకు తెలియాలంటే, ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలియాలంటే నువ్వు రేపు హాస్పిటల్కి వచ్చి రోజు దందా ఉంటుంది, డబ్బు సంపాదించుకునేది అది వేరే. కానీ మన ఆరోగ్యం ముందు చూసుకోవాలి. కాబట్టి నువ్వు రేపు నా మాట విని హాస్పిటల్కి వచ్చినావు. నేను రేపు వస్తాను. అన్ని టెస్టులు రేపే చేసి మళ్ళీ నేను రాను. రేపు నువ్వు వచ్చావంటే 3 పరీక్షలు చేసుకోవచ్చు. లోపల పరీక్ష, ఐసీటీసీ, ఆర్పిఆర్ చేసి రిపోర్ట్ నేను చెప్తాను. నువ్వు ఆరోగ్యం ఉన్నావా లేదనేది నేను మళ్ళీ చెప్తాను. రేపు నువ్వు హాస్పిటల్ కాడికి వచ్చి మళ్ళీ రాను, ఇంకా మళ్ళీ రావాల్సిన లేదు. రేపు ఒకరోజు వస్తే తర్వాత 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఐసీటీసీకి రావాలి. రేపు నువ్వు వచ్చినావంటే నేను మేడం దగ్గర చూపిస్తాను హాస్పిటల్. సరేనా? సరే. నమస్కారం, నా పేరు సుజాత. నేను స్టెప్స్ నగరి టీఐలో పనిచేస్తున్నాను. ఈరోజు నేను ఐపీసీ నైపుణ్యాలలో బాడీ మ్యాపింగ్ గురించి వివరిస్తాను. ఈ బాడీ మ్యాపింగ్ ఎందుకంటే పీఈలు పూర్తి నైపుణ్యం కలిగి హెచ్ఆర్జీలకి అర్థమయ్యే రీతిలో వివరించడం కోసం నేను ఈరోజు ఈ బాడీ మ్యాపింగ్ గురించి వివరిస్తాను. బాడీ మ్యాపింగ్లో భాగాలను చూద్దాం. బాడీ మ్యాపింగ్ ఫీమేల్ అండ్ మేల్. ఫీమేల్ యొక్క భాగాలు: పెదాలు, రొమ్ము, బొడ్డు, యోని. మేల్స్ పెదాలు, పురుషాంగము. ఈ బాడీ మ్యాపింగ్లో ఏంటంటే మొదటగా మనం పాయింట్లను చూద్దాం. ఈ బాడీ మ్యాపింగ్లో ఏ భాగాలను తాకినట్లయితే ఉద్రేకం కలుగుతుంది లేదా హాయిగా ఉంటుంది, శరీరంలో ఏ భాగాలకు హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది, ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, మరియు
నాన్ పెనిట్రేటివ్ సెక్స్ లేదా సేఫ్ సెక్స్ మెథడ్ గురించి, శారీరక పరిశుభ్రత గురించి, ఈ బాడీ మ్యాపింగ్ సాధకం యొక్క లాభాలు మరియు అవరోధాల గురించి ఈరోజు నేను వివరిస్తాను. ఈ బాడీ మ్యాపింగ్లో ఫీమేల్స్ పెదాలతో ముద్దు పెట్టుకోవడం వలన, రొమ్మును తాకడం వలన, బొడ్డును తాకడం వలన, యోనిని తాకడం వలన మేల్స్లో ఉద్రేకం కలుగుతుంది లేదా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఏ అవయవాల ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది అంటే యోని ద్వారా, పురుషాంగము ద్వారా, నోటి ద్వారా ఎలా అంటే కొంతమంది ఓరల్ సెక్స్ చేసేటప్పుడు వాళ్ళు కండోమ్ ఉపయోగించకుండా సెక్స్ చేసినట్లయితే నోటి ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. హెచ్ఐవి అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే, ఈ వైరస్ శరీరంలోకి ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే, మొదటగా ఈ యోని, ఈ వెజైనా యొక్క భాగాలను మనం చూద్దాం. మోన్స్ ప్యూబిస్, ఇది వచ్చి క్లైటోరిస్, పై భాగాన్ని లేబియా మేజోరా అని, లోపలి భాగమును లేబియా మైనోరా అని, ఇది వెజైనా, ఇది ఏనస్. ఇప్పుడు నేను చెప్పాను కదా, మగవాళ్ళు రొమ్మును తాకడం వలన వాళ్ళకి ఉద్రేకం కలుగుతుంది అని, ఆ రొమ్ము బొమ్మని నేను సపరేట్గా గీయడం జరిగింది. శరీరంలో ఈ భాగాలు యానల్ రూట్, యోని ద్వారా మరియు పురుషాంగము ద్వారా కండోమ్ ఉపయోగించకుండా సెక్స్ చేసినట్లయితే నోటి ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ అనేది ఈజీగా ఎలా వ్యాప్తి చెందుతుంది, లేదంటే ఏ అవయవం ద్వారా రిస్క్ అనేది ఎక్కువగా ఉంది అంటే, ఇది గుదుమ ద్వారా, ఎంఎస్ఎంలు, మేల్ సెక్స్ టు మేల్, ఈ ఎంఎస్ఎంలు గుదుమ ద్వారా సెక్స్ చేసేటప్పుడు దీన్నే వచ్చి యానల్ రూట్ అని, గుదుము అని, మలద్వారం అని అంటారు. ఈ గుదుమ ద్వారా వాళ్ళు సెక్స్ చేసినప్పుడు, వాళ్ళు ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఈ గుదుములో అంటే యానల్ రూట్లో వచ్చి స్మూత్ టిష్యూస్ అనేది ఉంటుంది, స్మూత్ మెంబ్రాన్ టిష్యూస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఫోర్స్ఫుల్ సెక్స్ చేసినప్పుడు అక్కడ వచ్చి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ బ్లీడింగ్ అనేది వచ్చి ఇక్కడ ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ఏం చేయాలంటే, ఈ ఎంఎస్ఎంలు సెక్స్ చేసేటప్పుడు మొదటిగా వాళ్ళు కండోమ్ని వేసుకోవాలి. కండోమ్ను వేసుకున్న తర్వాత వాళ్ళ జల్లుని ఉపయోగించి సెక్స్ చేయాలి. అప్పుడు ఈ బ్లీడింగ్, ఈ రప్చర్ ఆఫ్ మెంబ్రైన్ని మనము తగ్గించగలము. తర్వాత ఎలా ఈ వైరస్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది అంటే, నోటిలోని లాలాజలము ద్వారా ఈ వైరస్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ వచ్చి మేము కండోమ్ వాడకుండా ఓరల్ సెక్స్ చేయించుకుంటాము అని చెప్తారు. అప్పుడు వచ్చి ఈ హెచ్ఆర్జీలు అలాంటి పద్ధతులంతా పాటించకూడదు. ఎందుకంటే ఈ నోటి ద్వారా నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేది ఉన్నప్పుడు కండోమ్ ఉపయోగించకుండా, వాళ్ళు చెప్పినా కానీ కండోమ్ ఉపయోగించకుండా సెక్స్ చేయడం వల్ల హెచ్ఐవి అనేది లాలాజలము ద్వారా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అనేది ఉంది. అందువల్ల ఓరల్ సెక్స్ చేసేటప్పుడు కండోమ్ వాడకుండా మేము చేస్తామంటే ఒప్పుకోకూడదు, అలాంటి పద్ధతుల్ని పాటించకూడదు. ఖచ్చితంగా కండోమ్ వాడి సెక్స్ చేయాలి. తర్వాత యోని ద్వారా సెక్స్ చేసేటప్పుడు ఈ యోని స్రావాల ద్వారా ఈ వైరస్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది. మరియు వీర్యము ద్వారా వైరస్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ అనేది లోపలికి ప్రవేశించిన తర్వాత సుఖవ్యాధులు రావడం అలాంటివి అంతా వస్తుంది. అందువల్ల ఇక్కడ ఏమంటే శారీరక పరిశుభ్రతని పాటించాలి. ఇప్పుడు కొన్ని హాట్స్పాట్లో వచ్చి ఎక్కువగా క్లయింట్స్ వస్తారు. అలాంటప్పుడు ఒక క్లయింట్ వెళ్ళిన వెంటనే ఇంకో క్లయింట్ వస్తాడు. అక్కడ అలాంటి సందర్భాల్లో వచ్చి శారీరక పరిశుభ్రతను పాటించే అవకాశం ఉండదు. కానీ హెచ్ఆర్జీలు తప్పనిసరిగా అలాంటి పరిస్థితుల్లో కూడా శారీరక పరిశుభ్రతను పాటించాలి. అంటే ఇక్కడ సెక్షువల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకోవాలి.
వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకొని తర్వాతే ఇంకొక ఎన్కౌంటర్ చేయాలి. అలా చేసినట్లయితే ఇన్ఫెక్షన్ సోకకుండా మనము తగ్గించగలము. అలాంటి ఎక్కువగా క్లయింట్స్ వచ్చే పరిస్థితుల్లో కూడా హెచ్ఆర్జీలు ఏం చేయాలంటే ఖచ్చితంగా కొంత సమయం తీసుకొని శారీరక పరిశుభ్రతను పాటించి, అంటే క్లీన్ చేసుకొని ఆ ప్రైవేట్ పార్ట్స్ని వాష్ చేసుకొని ఇంకో ఎన్కౌంటర్ చేయడం అలాంటి పద్ధతులను చేసుకోవాలి. ఇక్కడ ఈ శారీరక పరిశుభ్రతను పాటించడం అంటే ఈ హెచ్ఆర్జీలు 10 మందికి దగ్గరికి వెళ్తారు అంటే వీళ్ళు వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రోజుకి 2 సార్లు స్నానం చేయడం, ఉతికిన బట్టలను ధరించడం మరియు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. పౌష్టిక ఆహారం అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, మాంసము ఇలాంటి పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన వాళ్ళలో రోగ నిరోధక శక్తి పెరిగి ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోగలం. అలాగే ఈ బాడీ మ్యాపింగ్లో వచ్చి ఈ బాడీ మ్యాపింగ్ పిఈలు వచ్చి తెలుసుకోవడం వల్ల వాళ్ళు పూర్తి నైపుణ్యం కలిగి ఉంటే వాళ్ళకి ఈజీగా వెళ్ళి హెచ్ఆర్జీలకి మంచి కమ్యూనికేషన్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అందువల్ల ఈ బాడీ మ్యాపింగ్ వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నాం ఏ అవయవం ద్వారా వ్యాప్తి చెందుతుంది అని. యానల్ రూట్ చెప్పేసాం. యానల్ రూటు మరియు వెజైనా యోని ద్వారా, యోని స్రావాల ద్వారా వైరస్ అనేది లోపలికి వెళ్తుంది మరియు వీర్యం ద్వారా వెళ్తుందని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ యోని ద్వారా అంటే వెజైనా ద్వారా సెక్స్ చేసేటప్పుడు కొంతమంది క్లయింట్లు వాళ్ళు మద్యం తాగి వచ్చి కండోమ్ లేకుండా మేము సెక్స్ చేస్తామని అడుగుతారు. కానీ కండోమ్ లేకుండా సెక్స్ చేయడం అనేది ప్రమాదకరం. వాళ్ళు ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉందో మనకైతే తెలియదు. ఎందుకంటే ఈ సిఫిలిస్, ఈ ఎస్టీ ఇవంతా వచ్చి కంటికి కనిపించిన లక్షణాల్లో ఒకటి. అందువల్ల ఈ యోని ద్వారా, వెజైనా ద్వారా సెక్స్ చేసేటప్పుడు వాళ్ళు కండోమ్ వాడకుండా సెక్స్ చేసినట్లయితే వాళ్ళు సుఖవ్యాధుల బారిన పడి 10 రెట్లు హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సెక్షువల్ ఎన్కౌంటర్ చేసేటప్పుడు కండోమ్ని ఉపయోగించవలెను. ఇంకా ఏ అవయవం ద్వారా రిస్క్ ఎక్కువగా ఉంది అంటే యానల్ రూట్. ఈ గుదుమ ద్వారా సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ రిస్క్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఏరియా అనేది మనం చెప్పుకున్నాం, అది వచ్చి సున్నితంగా ఉంటుంది, ఈజీగా వచ్చి ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ఎక్కువగా రిస్క్ ఏదంటే గుదుమ ద్వారా సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ రిస్క్లో పడే అవకాశం అనేది ఉంది. ఇంకా ఈ బాడీ మ్యాపింగ్ సాధనం యొక్క లాభాలు మరియు అవరోధాల గురించి చూద్దాం. దీని యొక్క లాభం ఏంటంటే ఈ బాడీ మ్యాపింగ్ సాధనం వలన మనం పిల్లలకి ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనము చెప్పగలము. ఈ బాడీ మ్యాపింగ్ ఈ పటాలను ఉపయోగించి దీని యొక్క భాగాలను చెప్పడం మరియు సేఫ్ సెక్స్ మెథడ్ అని చెప్పుకున్నాం. ఆ సేఫ్ సెక్స్ మెథడ్ని మనము పటంలో చూపిస్తాము. సేఫ్ సెక్స్ మెథడ్ అంటే నాన్ పెనెట్రేటివ్ సెక్స్ అని మరియు సురక్షితమైన సెక్స్ అని, దీన్ని ఇంగ్లీష్లో సేఫ్ సెక్స్ మెథడ్ అని అంటారు. ఈ సేఫ్ సెక్స్ మెథడ్ ఏంటంటే రొమ్ము మధ్యలో సెక్స్ చేయించుకోవడం. అంటే ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ వచ్చి మద్యం తాగేసి వస్తారు. వాళ్ళని సంతృప్తి పరచడం కోసం హెచ్ఆర్జీలు ఎలాంటి మెథడ్ని ఉపయోగిస్తారంటే ఈ సేఫ్ సెక్స్ మెథడ్ని వాళ్ళు అక్కడ ఉపయోగిస్తారు. అంటే రొమ్ము మధ్యలో సెక్స్ చేయించుకోవడం మరియు ఈ ఏరియా చంకల మధ్యలో సెక్స్ చేయించుకోవడం, బొడ్డులో సెక్స్ చేయించుకోవడం మరియు తొడల మడతల దగ్గర సెక్స్ చేయించుకోవడం. ఈ పద్ధతులు వచ్చి సేఫ్ సెక్స్ మెథడ్. ఈ బాడీ మ్యాపింగ్ సాధనం యొక్క లాభాలు ఏంటంటే పిల్లలకి మనం ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తాము. వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ హెచ్ఆర్జీలకి మంచి నైపుణ్యంతో, వాళ్ళు పూర్తి అవగాహన కలిగి ఉంటారు కాబట్టి మంచి నైపుణ్యంతో హెచ్ఆర్జీలకి అర్థమయ్యే పద్ధతిలో వీళ్ళు ఈ సాధనాన్ని ఉపయోగించి చెప్తారు. ఇంకా కొత్తగా ఎవరైనా హెచ్ఆర్జీలు వచ్చినప్పటికీ ఈ సాధనం ద్వారా పిఈలు హెచ్ఆర్జీలకు చెప్పడం వల్ల ఆ హెచ్ఆర్జీలు వాళ్ళ తోటి హెచ్ఆర్జీలకు కానీ ఈజీగా చెప్తారు. మనం ఈ పద్ధతులను ఉపయోగించడం వల్ల మనం సేఫ్గా ఉంటాము, మనము ఈ పద్ధతులను ఉపయోగించడం వల్ల మనకి రోగాలు అనేది వస్తుంది, ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుందని వాళ్ళ తోటి సహచరులకు కానీ చెప్పే అవకాశం అనేది ఈ బాడీ మ్యాపింగ్ సాధనం వల్ల ఉంటుంది. దీని యొక్క అవరోధం ఏంటంటే దీన్ని వీధుల వంటి ప్రదేశాల్లో
మరియు ఓపెన్ ప్లేసుల్లో దీన్ని ఉపయోగించలేము. ఇదే ఈ బాడీ మ్యాపింగ్ సాధనం యొక్క లాభము మరియు అవరోధము. థ్యాంక్ యూ.